ఇవాళ మరో టాస్క్ మన ముందు ఉన్నదని చెప్పి వీరేశమన్న ఒక్క మెసేజ్ పెడితే ఇంతమంది నాయకత్వం వచ్చి కూర్చొని ఇంతమంది పట్టభద్రులు వచ్చి కూర్చున్నారంటే ఎంత బాధ్యతగా ఒక అంశాన్ని స్వీకరిస్తున్నారో నేను అర్థం చేసుకోగలుగుతా. సేమ్ అంతే బాధ్యతగా తీన్మార్ మల్లన్న ఏం చేయబోతుండో కూడా మీకు చెప్పి మీ ద్వారా పట్టభద్రులకు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి ఓటు అభ్యర్థించడం మన బాధ్యత. అందుకోసం సోదరులారా, రేపు ఎక్కడన్నా ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడన్నా తన కుటుంబ ఆస్తులు ప్రభుత్వ ఖజానాలో జమ చేసి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అదే మీ వీరేశమన్న తమ్ముడు మీ తీన్మార్ మల్లన్న పని చేసుకొచ్చిండు రేపు పొద్దుగాల. అంతేకాదు రైట్ టు రీకాల్ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి శక్తి తీన్మార్ మల్లన్నకు ఉంది. మీ పిల్లలకు నేనిచ్చే భరోసానా, మీరు ఈసారి మీ తమ్ముడు మీ సోదరుడు తీన్మార్ మల్లన్న గెలిస్తే ఆ రోజు మేము వేసిన ఓటే బిడ్డ ఈ రోజు నీకు ఈ రాజకీయాలు ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి, ఈ విధానం అంతా ఇంత స్వచ్ఛంగా ఉందని మీరు చెప్పుకునే రోజు వస్తుంది. ఆ విధమైనటువంటి మార్పు తీసుకొస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా.